హియర్ ఇస్ ద ఫస్ట్ క్వెషన్. దేవుడు మొదట ఏది సృష్టించాడు? సో, దేవుడు మొదట ఏది సృష్టించాడు? భూమి, మనుషులు, వెలుగు, జంతువులు. ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి మనుషులు, ఆప్షన్ సి వెలుగు, ఆప్షన్ డి జంతువులు. సో, నేను చదవటం అయిపోయే లోపే మీరు ఆన్సర్‌ని పెట్టేయాలి. యెస్, ఆప్షన్ సి వెలుగు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వెలుగు కలుగుగాక అని దేవుడు ఎప్పుడు అన్నాడు? రెండవ రోజు అన్నాడా? మొదటి రోజు అన్నాడా? మూడవ రోజు అన్నాడా? నాలుగవ రోజు అన్నాడా? వెలుగు కలుగుగాక అని దేవుడు ఎప్పుడు అన్నాడు? రెండవ రోజు, మొదటి రోజు, నాలుగవ రోజు, మూడవ రోజు. యెస్, మొదటి రోజు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మూడో క్వెషన్, పగలు మరియు రాత్రిని దేవుడు ఎప్పుడు వేరు చేశాడు? సో, పగలు మరియు రాత్రిని దేవుడు ఎప్పుడు వేరు చేశాడు? డే 1, డే 2, డే 3, డే 4. సో, 4 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు. కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డే 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పగలు, రాత్రిని దేవుడు వేరు చేశాడు. అండ్ ఫోర్త్ క్వెషన్ ఈస్, ఆకాశాన్ని దేవుడు ఏ రోజు సృష్టించాడు? సో, ఆకాశాన్ని దేవుడు ఏ రోజు సృష్టించాడు? డే 1, డే 2, డే 3, డే 4. సో, బైబుల్ నాలెడ్జ్‌ని మీరు క్షుణ్ణంగా పరిశీలించుకోవడానికి ఈ క్వెషన్స్ చానా మీకు హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో, ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని డే 2 దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు రెండవ రోజు. భూమి, సముద్రాలు, మొక్కలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? భూమి, సముద్రాలు, మొక్కలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? ఆప్షన్ ఏ డే 2, డే 3, డే 4, డే 5. సో, దీంట్లో భూమి, సముద్రం, మొక్కలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? The correct answer is day 3 is the correct answer. B is the correct answer. మూడో రోజు సృష్టించబడ్డాయి. చెట్లు, పూలు, పండ్లు ఏ రోజు వచ్చాయి? సిక్స్త్ క్వెషన్ ఈస్, చెట్లు, పూలు, పండ్లు ఏ రోజు వచ్చాయి? మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు. అండ్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? చెట్లు, పూలు, పండ్లు ఏ రోజు వచ్చాయి? ఎస్, మూడో రోజు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వెషన్‌కి మూడో రోజు కరెక్ట్ ఆన్సర్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ రోజు సృష్టించబడ్డాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ రోజు సృష్టించబడ్డాయి? డే 3, డే 4, డే 5, డే 6. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ రోజు సృష్టించబడ్డాయి? అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ డే 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి, డే 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సూర్యుడు ఏ సమయానికి వెలుగిస్తాడు? క్వెషన్ నెంబర్ 8, సూర్యుడు ఏ సమయానికి వెలుగిస్తాడు? రాత్రి, ఉదయం మాత్రమే, పగటిపూట ఎప్పుడూ కాదు. సూర్యుడు ఏ సమయానికి వెలుగిస్తాడు? రాత్రి సమయానా? లేకపోతే ఉదయం మాత్రమేనా? లేకపోతే పగటి పూట? లేకపోతే ఎప్పుడూ కాదు? యెస్, పగటి పూట వెలుగునిస్తాడు. క్వెషన్ నెంబర్ 9, చంద్రుడు ఎప్పుడు వెలుగిస్తాడు? పగలు, రాత్రి, ఎప్పుడు కాదు, వర్షంలో. సో, ఆప్షన్ ఏ పగలు, ఆప్షన్ బి రాత్రి, ఆప్షన్ సి ఎప్పుడు కాదు, ఆప్షన్ డి వర్షంలో. చంద్రుడు ఎప్పుడు వెలుగునిస్తాడు అన్నది 9th క్వెషన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ యెస్, రాత్రి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వెషన్ అండ్ పార్ట్ 2 కూడా ఉంటుంది. సో, చేపలు మరియు పక్షులు ఏ రోజు సృష్టించబడ్డాయి? ఇలాంటి బైబిల్ క్వెషన్స్ మన ఛానల్‌లో మనం పోస్ట్ చేస్తున్నాం. మీ నాలెడ్జ్‌ని పరీక్షించుకోవడానికి మీకు బాగా ఉపయోగపడతాయి. చేపలు మరియు పక్షులు ఏ రోజు సృష్టించబడ్డాయంటే డే 4, డే 5, డే 6, డే 7. అండ్ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు వెంటనే డే 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ దట్స్ ఆల్ ఫర్ టుడే.